వైద్య విద్య పేద మధ్యతరగతి వారికి అందని ద్రాక్షలా మారిపోయింది. ఎంబీబీఎస్ సీట్లను కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి మెడికల్ కాలేజీలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో ఓ విద్యార్థి తండ్రి ఆర్టీఐ అండతో తీగలాగటంతో డొంక కదిలింది. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ సీట్లు అడ్డగోలుగా అమ్ముకుంటున్నారని తేలింది. లోకల్ విద్యార్థులకు అవకాశం కల్పించాల్సిన చోట నాన్ లోకల్స్, ఎన్ఆర్ఐ సీట్లకు వేలంపాటలు, జనరల్ కేటగిరీ విద్యార్థులు ఉండాల్సిన చోట మరొకరు. ఇలా మెడికల్ కాలేజీల లీలలు అన్నీ ఇన్నీ కావు. కర్నూలు జిల్లాలో ఓ విద్యార్థి తండ్రి ఆర్టీఐ ఆధారంగా సమాచారం సేకరించడంతో ఈ బాగోతం బయటపడింది. దాదాపు 100 సీట్లు అక్రమంగా భర్తీ చేశారని రమణ అనే వ్యక్తి ఎంసీఐతో పాటు సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మెడికల్ కౌన్సిలింగ్ నిర్వహణపై ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. కౌన్సిలింగ్ సమయంలో సీట్లను బ్లాక్ చేసి ఇతరులతో భర్తీ చేయటం, లోకల్ సీట్లలో నాన్ లోకల్ అభ్యర్థులతో భర్తీ చేయటం, గడువు ముగిసిన తర్వాత కూడా అడ్మిషన్లు కొనసాగించడం, ఎన్ఆర్ఐ సీట్లకు వేలం పాటలను నిర్వహిస్తూ ఉండటం లాంటి అనేక రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే వాటికి ఆధారాలు లేక ఎవరూ ఫిర్యాదులు చేయలేకపోయారు. కానీ ఆర్టీఐ సమాచారం క్రోడీకరించడంతో కొంతవరకు ఆధారాలు లభించాయి. తిరుపతి పద్మావతి మెడికల్ కాలేజీ అయితే ఏకంగా హైకోర్టుకే టోకరా ఇచ్చింది. అడ్మిషన్లు అయిపోయిన 5 నెలల తర్వాత కూడా కొత్తగా ఒకరిని జాయిన్ చేసుకున్నారు. రెండు 2015లో ఏపీ మెడికల్ కాలేజీల్లో దాదాపు 100 సీట్లు అక్రమంగా భర్తీ అయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెంకటేశ్వర యూనివర్సిటీ లోకల్ విద్యార్థులకు కేటాయించాల్సిన సీట్లను ఉస్మానియా, ఆంధ్ర యూనివర్సిటీ అభ్యర్థులకు ఇచ్చారు. ఇక కోర్టు కేసుల్లో నలుగుతున్న సీట్లకు కూడా కర్నూలు మెడికల్ కాలేజీలో సెటిల్మెంట్లు జరిగిపోతున్నాయి. ఇక రెండవ కౌన్సిలింగ్ లో చూపించకుండా కొన్ని సీట్లు బ్లాక్ చేసి ఇతరులతో భర్తీ చేస్తున్నారు. ఇలా అక్రమాల లిస్ట్ చాలానే ఉంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో మెడికల్ కాలేజీ సీట్లలో జరుగుతున్న అక్రమాలపై ఎంసీఐ అధికారులు ఎట్టకేలకు దృష్టి పెట్టారు. ఆధారాలు అందజేయాలంటూ ఫిర్యాదుదారు రమణకు లేఖ రాశారు. సీబీఐ అధికారులు పంపిన లేఖ ఎంసీఐ విజిలెన్స్ విభాగం పర్యవేక్షణలో ఉంది. మెడికల్ కాలేజీల్లో జరుగుతున్న అక్రమాలకు ఇకనైనా అడ్డుకట్ట పడుతుందని ఎందరో తల్లిదండ్రులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏపీ వైద్య విద్యలో సీట్ల కుంభకోణంపై సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించిన రమణ గారు ప్రస్తుతం ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రమణ గారు, ఆర్టీఐ ద్వారా మీరు ఎలాంటి వివరాలు సేకరించారు? ఆ వివరాల్లో ఉన్న వాస్తవాలేంటి? సార్ ఈ వివరాల్లో సార్ ఫస్ట్ కర్నూలు మెడికల్ కాలేజ్ నందు చెప్పండి. ఈ యొక్క 2 కోర్టు కేసెస్ ఉన్నాయి సార్. ఓకే. 2 కోర్టు, ఒక అమ్మాయికి అండర్ ఏజ్ అని చెప్పి 245 ర్యాంకు హేమలత అనే అమ్మాయికి సీటు క్యాన్సిల్ చేశారు ఫస్ట్ కౌన్సిల్ అవగానే. అదే ఇంకొక అమ్మాయి సార్, అమ్మాయి కూడా కోర్టు కేసే. అమ్మాయి క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రాబ్లమ్, ఆ అమ్మాయికి ఫస్ట్ కౌన్సిల్ క్యాన్సిల్ చేయలేదు. అదేవిధంగా ఈ క్యాప్ ఆర్మీ సీట్లు 3 ఉంటే కర్నూలు మెడికల్ కాలేజ్ నందు 1 మాత్రము నాన్ లోకల్ ఉస్మానియా పక్క రాష్ట్రము ఉస్మానియా ఏరియా పరిధిలో సీట్ ఇచ్చారు సార్. ఇంకా 2 సీట్లు ఖాళీ ఉన్నాయి. ఆ 2 సీట్లు ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ కోట కింద 3 సీట్లు మిగిలాయి. ఈ అండర్ ఏజ్ కింద 1 సీట్ మిగిలింది. టోటల్ 6 సీట్లు వాళ్ళు సెకండ్ కౌన్సిల్ చూపించాలి. కేవలం 4 సీట్లు మాత్రం చూపించారు. ఇది కర్నూలు మెడికల్ కాలేజ్ పరిస్థితి సార్. అదే విధంగా పద్మావతి మెడికల్ కాలేజీకి పోతే సార్, టోటల్ జనరల్ కోటాలో 47 సీట్స్ ఫిల్అప్ చేయాలి. 59 సీట్స్ ఫిల్అప్ చేయాలి. 47 మాత్రం ఫిల్అప్ చేశారు. 11 సీట్లు ఫస్ట్ కౌన్సిలింగ్ లోనే ఇతరులకు ఇచ్చారు సార్. అదేవిధంగా ఇక్కడ కూడా క్యాప్ ఆర్మీ సీట్ ని ఉస్మానియా పరిధిలో ఉన్న అమ్మాయికి ఇచ్చారు సార్. ఎన్సీసీ కోటాలో స్పెషల్ కేటగిరీ 1 సీట్ ఉంటే అది జనరల్ లో ఫిల్అప్ చేశారండి. అదే విధంగా ఎన్ఆర్ఐ సీట్లు కోర్టుకి అఫిడవిట్ ఫైల్ చేశారండి. 25వ తారీఖున 25/9/2015 సంవత్సరమున 11 సీట్లు ఫిల్అప్ చేశామని, 29/9/2015న 12 సీట్లు ఫిల్అప్ చేశామని కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేశారు. కోర్టులో అఫిడవిట్ కి వీళ్ళు ఫిల్అప్ చేసినట్టు చాలా విరుద్ధంగా ఉందండి. 8/4/10/2015 నుంచి 31/3/2016 వరకు 14 సీట్లు ఫిల్అప్ చేశారు. అంటే
ఎంసీఐ గైడ్ లైన్స్ ప్రకారం మినిమం 75% అటెండెన్స్ ఉండాలండి. 23/2/2016 ఒక సీటు, 31/3/2016 ఒక సీటు ఫిల్అప్ చేశారు. అది ఎంత దుర్మార్గం అంటే కోర్టుకి ఈ 120 జీవో ప్రకారమైన సీట్లకి 8 మంది స్టూడెంట్స్ కి ఎన్ఆర్ఐ కోటాలో సీట్లు ఇస్తామని అక్కడ అడ్మిట్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత సెకండ్ కౌన్సిల్ లో మిగిలిన 9 జనరల్ సీట్లలో 8 జనరల్ సీట్లని ఎన్ఆర్ఐ వాళ్ళకి ఆ కోర్టు పోయిన 120 జీవోకి అగనిస్ట్ పోయిన వాళ్ళకి ఇచ్చారు. అడిగే వాళ్ళు లేరు, వాళ్ళు ఇష్టానుసారంగా అడ్మిషన్ జరిపారు సార్. అదే విధంగా మిగతా కాలేజీలో ప్రతి గవర్నమెంట్ కాలేజీ 20 సీట్లు, ఒక్కొక్క గవర్నమెంట్ కాలేజీలో 20 సీట్లు దాకా ఈ అదర్స్ ఫిల్అప్ చేసేస్తారు. అంటే ఇవన్నీ అమ్ముకున్న సీట్లు. ఓకే, ఎలా అమ్ముకున్నానంటే మీకు నేను మిగతా విత్ ఎవిడెన్సెస్ తో ఎక్కడన్నా ఒక చర్చ కూర్చుంటే మటుకు ఈ మెడికల్ కాలేజ్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఎంత దుర్మార్గంగా ఈ సీట్ అమ్ముతారనేది నేను బట్టబయలు చేయడానికి కంకణం కట్టుకున్నాను సార్. నాకు ఎంసీఐ విజిలెన్స్ నుంచి లెటర్ వచ్చింది. అక్కడ వీళ్ళని తెలుస్తాం సార్. ఇక ఈ ఇల్లీగల్ అడ్మిషన్లన్నీ ఖచ్చితంగా రద్దు చేయాలా, మెరిట్ విద్యార్థులు న్యాయం జరగాలన్న నా పోరాటం సార్. ఇదంతా సహకరిస్తే ఖచ్చితంగా ఈ యొక్క విషయాలన్నీ బయట పెడతాం సార్. కంప్లైంట్ చేశాము.